ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్కడ మొదలైంది? ఆటో నుంచి సార్. ఊర్లో ఆటో నడిపాను అప్పట్లో. మీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? నువ్వు ఆటో తోలినప్పుడు నీకు లైంగిక వేధింపులు జరిగినాయి. అవును. నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? ఓకే. తను అన్నారు ఇట్లా ఢిల్లీలో డ్రైవర్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీల్డ్లో ఉన్నావా? అది మన జాబ్ చేసావా? మధ్యలో మళ్ళీ 3 years 4 years ఏమో అనుకుంటా. బస్సులో సాంగ్స్ పెడతావా? సాంగ్స్ నో అలౌ. ఎందుకని? మహిళా డ్రైవర్ మీరు అవును. ఇండియా మొత్తం మీద మీ సేవలు ఖచ్చితంగా ప్రభుత్వం యూజ్ చేసుకుంటుందని నా అభిప్రాయం. అది కాకుండా మా పేరెంట్స్ కోసమైనా ఆలోచించి ఇవ్వాలి. వాళ్ళిద్దరూ ఏజ్డ్ అక్క? ఏజ్డ్. అమ్మకి కాలు ఇరిగింది. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నావు అక్క? నీ కటింగ్ హెయిర్ అంతా? ఆటో నడిపినప్పుడు నేను నా డ్రెస్లోనే ఉన్నాను, కాకపోతే బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మగవాళ్ళు. కిరణ్ బేది మేడంకి బాగా ఫాలో అయ్యేదాన్ని. చూడగానే ఆమె కిరణ్ బేడి లాగే ఉంది మేడం. ఆవిడ మంచి ఫిజిక్ హెయిర్ అంతే ఉంటుంది, సేమ్ నీకు లాగే. ప్రభుత్వం వారే నిన్ను గుర్తించారా లేకపోతే నువ్వే అప్లై చేసుకున్నావు అక్క జాబ్? గుర్తించలేదు. ఎందుకంటే సార్ అందరి ఛానల్ ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నాకు ఒక పెద్ద బంగ్లా వద్దు, పెద్ద మంచి కార్లు వద్దు, ఏమొద్దు, ఆ లైఫ్ వద్దు. నాకు ఒక జాబ్ ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటా, నాలాగా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటా అంతే. సార్, సీఎం సార్ మిమ్మల్ని కలవాలి, మీరు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి.